హాయ్ గైస్, అంబూర్ బిర్యానీ పెట్టాను వాళ్ళ జొమాటోలో. ఇచ్చి పడేసిందండి. అస్సలు ఎంత బాగుందంటే అసలు అంత టేస్ట్ ఉంది. మామూలుగా కాదు, అసలు ఒక రేంజ్ అంతే. దీనికి కబాబ్, చికెన్ కబాబ్ హాఫ్ ఇచ్చాడు. 1 2 3 4 5 6 7 పీసెస్ వచ్చినాయి. అండ్ రైస్ అయితే హాఫ్ అన్నాడు, కానీ అసలు అమ్మో చాలా రైసే వచ్చింది. నాకైతే ఇది చాలా ఎక్కువే అవుతుంది. అండ్ దిస్ టొమాటో సేవరీ, అబ్బా అసలు ఎంత టేస్ట్ ఉందండి. అసలు కబాబ్ అయితే అసలు ఇంకెంత బాగుందో, చాలా అంటే చాలా 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 బాగుంది. ట్రై చేయండి, ఒక్కసారైనా ట్రై చేయండి, చాలా బాగుంది. బాబోయ్ ఎంత బాగుంది. అంత కారంగా లేదు, అంత మసాలా లేవు, చాలా బాగుంది. నాలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్. నేను ఎక్కువ కారం తినలేను, చాలా మైల్డ్గా, అంటే మైల్డ్ అంటే మరీ మైల్డ్ అని నేను చెప్పలేను, కానీ పర్ఫెక్ట్ ఉంది అంతే. ఎక్కువ మసాలాలు, ఎక్కువ ఘాటు అయితే లేదు. నేను తినగలుగుతున్నానంటే ఇంకా చూడండి అసలు ఎంత బాగుందని. అంటే నేనంటే మరీ ఓవర్గా వేస్తుందని అనుకోకండి. నేను అసలు కారం అస్సలు తినలేను. పచ్చళ్ళు గిచ్చళ్ళు ఇవన్నీ నాకు పడవు. యాక్చువల్గా అంత తినలేను నేను కారం. అలాంటి నాకు ఇది చాలా 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 నచ్చింది. నాకు నార్మల్ దమ్ బిర్యానీస్ అవి కూడా నాకు కొంచెం స్పైసీ అనిపిస్తాయి. ఇది అసలు అంత స్పైసీ అనిపించట్లా, బాగుంది. అలానే మసాలా లేదా అంటే అట్లేం లేదు, చాలా బాగుంది. మసాలా ఉంది. అంబూర్ బిర్యానీని చాలా బాగుంది. ఇది మనకైతే కట్టాట్లు వేస్తారు కదా హైదరాబాద్లో. ఇది లైక్ తమిళనాడు స్టైల్ ఉంది యాక్చువల్గా. సమ్వాట్ ఆఫ్ తమిళనాడు స్టైల్ అంతే. అంబూర్ బిర్యానీ అంటే తమిళనాడు స్టైలే కదా, అదే స్టైల్ ఉంది. టొమాటో సేవరీ లాగా వచ్చింది, చాలా బాగుంది. అది షో ఇది టెక్స్చర్ కూడా చూపిస్తాను అండి మీకు. ఇది కనిపిస్తుందా? ఇది కొంచెం టొమాటో థిక్ గ్రేవీ లాగా వచ్చింది. మరీ అంత పలుచగా లేదు, అలానే మరీ తిక్కుగా లేదు. థిక్కెస్ట్ గ్రేవీ, థిక్కెస్ట్ ఏం కాదు, థిక్ గ్రేవీ. బాగుందండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి బిర్యానీ తింటున్నాను, నచ్చింది. యాక్చువల్గా ట్రై చేద్దాము హైదరాబాద్లో ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా, ఇచ్చి పడేసాడు. బాగుంది, చాలా బాగుంది. నాకు ఎక్కువ అవుతుందేమో అనుకుంటున్నాను, బట్ చూద్దాం ఎంతవరకు తినగలుగుతాను. టేస్ట్ అయితే బాగుంది కదా. పైగా మార్నింగ్ నేను ఉప్మా తిన్నాను, ఆకలిగానే ఉంది. ఉప్మా తిన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఆకలి వస్తుందండి. ఎందుకంటే అంత ఇష్టంగా తినం కదా, మనం చేసుకున్నా కూడా అంత ఇష్టంగా తినాం కాబట్టి నాకు దంచింది ఆకలి. కబాబ్ అయితే ఇలాంటి కబాబ్ నేను బెంగళూరులో తిన్నాను. అక్కడ మనకి ఇక్కడ చిన్న చిన్న బండ్లు ఉంటాయి చూసారా, అలాగే అక్కడ బండ్లు ఉంటాయి కదా, అలాంటి బండ్ల దగ్గర తిన్నాను. అంత రెస్టారెంట్లో అయితే కాదు, నేను బండ్ల దగ్గరే తిన్నాను. చాలా బాగుంది, సేమ్ అదే టేస్ట్ వచ్చింది నాకు. ఇది నేనైతే 5 రేటింగ్ ఇచ్చాను రెస్టారెంట్కి. ఎస్ఆర్ అంబూర్ బిర్యానీ అనుకుంటా, అసలు కన్ఫర్మ్ చేసుకొని చెప్తా. అంటే దీనిపైన కవర్ ఇలా ఇచ్చాడండి, పేరన్నా చూసేద్దాం అంటే. ఇప్పుడే వచ్చింది కదా,
ఒకసారి అయినా పాజ్ చేసి చూసి చెప్తా ఉండండి ఒక నిమిషం. ఎస్ఆర్ అంబూర్ బిర్యానీనే, ఎస్ఆర్ అంబూర్ బిర్యానీ. నేను ఏమనుకున్నానంటే యాక్చువల్గా ఒక్కదాన్ని అంత ఎక్కువ ఏం తినలేనేమో, ఏ బిర్యానీ చూసినా ఫుల్ ఉంది, హాఫ్ ఎక్కడ లేదు. పైగా మనం హైదరాబాద్ దమ్ బిర్యానీ తింటానే ఉంటాం కదా రెగ్యులర్గా. కొంచెం ఇది టేస్ట్ చూద్దాం, కొంచెం మారుద్దాం, ఒక ట్రై చేద్దామని చెప్పేసి కొంచెం ట్రై చేద్దామని చేశాను అనమాట. కానీ రైస్ అమ్మో చాలానే ఇచ్చాడండి. కొంచెం లోపల ఆయిలీగానే ఉంది. అంటే ఇందాక పైన వేసుకున్నాను కదా, పెద్దగా ఆయిల్ తెలియలే నాకు. ఇంకా ఇంత ఉంది, నేను ఆల్రెడీ ఇంత తిన్నా, మళ్ళీ ఇంకొంచెం పెట్టుకున్నా, ఇంకా అంత ఉంది. చూద్దాం ఎంతవరకు తింటాను, వేసి. టేస్ట్ బాగుంది కాబట్టి వేసేయచ్చు, కానీ అంతా కంప్లీట్గా వేసేయగలనా లేదనే చూద్దాం. బాగుంది, నిజంగా బాగుందండి. ఏదో చెప్పాలని చెప్తున్నానో ఛానల్ కోసం చెప్తున్నానో అనుకోవద్దు. ఎందుకంటే నేను పెట్టేదే అప్పుడప్పుడు వీడియోస్. సో అప్పుడప్పుడు వీడియోస్ కోసం నేను చెప్పేయలేను కదా. నాకు నిజంగా జెన్యూన్గా నచ్చింది కాబట్టి చెప్తున్నా. సారీ. ముద్ద కసేనండి బాబాయ్, అసలు ఏం చేంజ్ లేదు. ఈ రైస్ అది లేదు, అలాగే చూడండి. మైట్ బి మన సైడ్ ఇది ఏమన్నా కుష్కాకైనా అనుకుంటారేమో, టమాటో కుష్కాలాగా ఏమో తెలీదు, బట్ టేస్ట్ అయితే బాగుంది. బిర్యానీస్ నుంచి కొంచెం మనం డైవర్ట్ అవుదాం అనుకుంటే దిస్ ఈజ్ గుడ్. కొంచెం ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అలా అనుకున్న వాళ్ళకి ఇది నచ్చుతుంది. అంటే స్పైసీ లేదు అన్నాను, కానీ తినే కొద్దీ కొంచెం స్పైసీనెస్ తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే, వెళ్తున్నామండి రెస్టారెంట్స్కి తిందామని. ఆ వీకెండ్సే కదా మనకు దొరుకుతుంది, సాటర్డే సండే. ఆ దొరికినప్పుడే ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్తామా, అక్కడ వాడిది ఏది స్పెషల్ ఉంటుందో ఆ ఫుడ్ ఐటమ్ మనం ఆర్డర్ పెడతామా, అసలు టేస్టింగ్ సాల్ట్ కొడుతున్నాడండి, ఆ రేంజ్లో కొడుతున్నాడు అజినోమోటో. మళ్ళీ ఫీడ్బ్యాక్ అడుగుతాడు, అది చెప్పామనుకోండి, అయ్యో మా దాంట్లో అసలు టేస్టింగ్ సాల్టే వాడవండి అంటాడు. వాడి తిన్నా వాడికి తెలిసిద్ది టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నాడో లేదో. మంచిగా వెళ్ళంటే ఇంకా తిన్నా ఏం కాదనుకోండి, కానీ వీకెండ్ తినే వాళ్ళకైతే హెల్త్ బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఈ మధ్యకాలంలో కొంచెం ఊరెళ్ళి అమ్మ వాళ్ళ దగ్గర ఉండి నాన్ వెజ్ బాగానే గట్టిగానే పడింది. నాన్ వెజ్ తిన్నా మా వారు నేను, గట్టిగానే పడింది. హోమ్ ఫుడ్ కదా, సో పెద్దగా హోమ్ ఫుడ్ మీరు రోజు చికెన్ తిన్నా, రోజు మటన్ తిన్నా లిమిటెడ్గా తింటాం కాబట్టి ఇంట్లో మరీ కేజీలు అలా కాదు కదా. ఒక కేజీ తీసుకుంటే అందరం తింటాం, అలా లైట్గా తింటాం కాబట్టి అందులోనే ఇంట్లో చేసుకున్న మసాలాలతో కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదండి. అందరు నాన్ వెజ్ తినకూడదు ఎక్కువ అంటారు, కానీ ఎక్కువ తినకూడదు. కొంచెం లిమిటెడ్గా తీసుకొని లిమిటెడ్గా తింటే బాగానే ఉంటుంది ఇంట్లో చేసుకున్నది. ఇలా అప్పుడప్పుడు బయట తిన్నప్పుడు కొంచెం తగ్గించుకొని తినండి. పచ్చిమిరకాయ ఫ్లేవర్ తెలుస్తుందండి,
మసాలాలు అందులో కబాబ్లో మిర్చి ఫ్లేవర్ తెలుస్తుంది దీంట్లో. ఆ మసాలా స్పెషల్ మసాలా ఏదో వేసాడు, బాగుంది. మిరపకాయ టేస్ట్ అయితే తెలుస్తుంది బాగా. మొత్తం తినలేనండి, అర్థమైపోయింది నాకు సీను. ఎంత టేస్ట్ ఉన్నా మన పొట్ట ఎంత ఉంటుందో అంతే తినగలుగుతాం కదా, మొత్తం తినలేను. ఈవినింగ్ కట్టి పెట్టుకుందాం, వంట చేయకుండా సరిపోద్ది. ఇది తినేసి ఇంకొంచెం పెరుగుతో టచ్ చేసేద్దాం, ఫినిష్ చేసేద్దాం. యాక్చువల్గా ఏంటో అండి, ఒక 3-4 డేస్ నుంచి యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాళ్ళకి చిట్టి పిక్స్, వాళ్ళు తిట్టారు, వాళ్ళు తిట్టారు, వాళ్ళు తిట్టారు, ఇవే వస్తున్నాయి. అవి చూస్తుంటే మా వారు, ఏం పని లేదా, వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, ఇవే చూస్తావా, ఇలాంటివన్నీ మెన్షన్ చేయకు అన్నారు. యాక్చువల్గా వచ్చేసింది నోటికి. ఏంటో హ్యాపీగా తింటూ, హ్యాపీగా వీడియోస్ చేసుకుంటూ, హ్యాపీగా సేల్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు కదా వాళ్ళు. మర్చిపోయి చెప్పడం, వాళ్ళు అనాలని ఆ ఉద్దేశం కాదు, కానీ జనరల్గా చెప్తున్నా. ఓకే, మీకు నచ్చలేదు, ప్రైసెస్ అయి ఉన్నాయి అన్నారు, అంతటితో వాళ్ళని వదిలేయాలి. మా ప్రైసెస్ ఇంతే అని తిట్టడం దేనికి? అండ్ ఇంకోటి, ఇలా ఎవరన్నా చెబుతుంటే, నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు వాళ్ళ సిస్టర్, మీరు వ్యూస్ పెంచుకోవడానికి మా గురించి మాట్లాడొద్దు, వాళ్ళు ఇలా చేశారంట, అలా చేశారంట, మీరు వ్యూస్ పెంచుకొని మీరు డబ్బులు తెచ్చుకోవడానికి. వాట్ నాన్ సెన్స్ అండి అది. డబ్బులు తెచ్చుకోవాలంటే వాళ్ళ గురించే మాట్లాడాలా? వాళ్ళు అంటే మీకు విషయం తెలుసా, అదిగా మానిటైజేషన్ కూడా అవ్వాలా. మనకేం భయం, మనదేదో చిన్న ఛానల్, ఇప్పుడిప్పుడే పెట్టుకున్నాం. పెట్టి ఛానల్ అయింది, కానీ వీడియోస్ పెట్టాం. అప్పుడప్పుడు పెడతాం, కుదరట్లేదు. అండ్ ఇంకోటి, ఎలా పెట్టాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అది కూడా తెలియాలి, ఆ నాలెడ్జ్ కూడా ఉండాలి. చూద్దాం, ముందు చూద్దాం. ఎవరికి ఉండదండి సంపాదించుకోవాలని, కాకపోతే సక్రమంగా సంపాదించుకోవాలి అంతే, అలా అయితే నిలుస్తుంది. ఇప్పుడు ఇంత కొంచెం పెట్టుకొని రైతాతో చూద్దాం. అంటే రైతా కూడా టేస్ట్ చేయాలి కదా, ఇంత తిన్నప్పుడు వెయిట్ చేయకుండా కూడా ఉండాలి కదా. కొంచెం కారంగానే ఉందండి, అంటే నాకు స్పైసీ లవర్స్కి మేబీ సరిపోతుంది, ఎక్కువ ఉండదు, సరిపోతుంది. నాకైతే కారం ఉంది కొంచెం. తినే కొద్దీ తెలుస్తుందండి. స్టార్టింగ్లో అయితే నాకేం తెలియలేదు కారం, తినే కొద్దీ తెలుస్తూ వస్తుంది.
మార్నింగ్ ఎప్పుడో ఉప్మా తిని ఇప్పుడు టైం ఎంత అయింది 3:40. ఇప్పుడు లంచ్ చేస్తుంటే ఆబ్వియస్గా ఇట్లానే వస్తాయి. కొంచెం వాటరీగా ఉందండి, కొంచెం కాదు, ఇది మజ్జిగ యాక్చువల్గా, పెరుగేం కాదు, రైతా కాదు, మజ్జిగ వేసాడు. ఓకే మజ్జిగ ఏమంతా అనిపిస్తుంది, ఒట్టిగా అయితే ఏమైనా బాగుంటుందేమో చూద్దాం లాస్ట్లో. అప్పట్లో ఒక 1 month 2 months బ్యాక్ అనుకుంటా యూట్యూబ్ తీస్తే రాజ్ తరుణ్, లావణ్య కొన్ని రోజులు ట్రెండ్ అయ్యారు. దాని తర్వాత రీసెంట్గానే అఘోరి అమ్మ, వర్షిణి, వీళ్ళయే వీడియోస్ అన్నీ పొరపాటున ఒక్కటి ఓపెన్ చేస్తామంటే ఇంకా అవే వస్తున్నాయి. దాని తర్వాత ఇప్పుడు అలాగే చిట్టి పిక్చర్స్ అంటే ఒక ఎప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతాయో తెలియట్లేదండి, అంతే. కబాబ్ అయితే అసలు భలే ఉందండి బాబాయ్, నాకు బెంగళూరు కబాబే గుర్తొస్తుంది అసలు. ఎన్ని రోజులు అయిపోయిందో బెంగళూరు కబాబ్ తిని. బెంగళూరు వెళ్ళిపోయి కూడా చాలా ఇయర్స్ అవుతుందండి. హైదరాబాద్ వచ్చాను పెళ్ళి అయిపోయి, అంతే. ఇంకా వెళ్ళ ఒకసారి వెళ్దాం, ఓన్లీ కబాబ్ కోసం వెళ్దాం. అక్కడ లోకల్ మార్కెట్, లోకల్ ప్రోడక్ట్ తేజు కబాబ్ అని ఉంటుంది. ఆ పౌడర్ ప్యాకెట్ ఒకటి తీసుకొని వచ్చి చికెన్లో మ్యారినేట్ చేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఎగ్ వేసి మ్యారినేట్ చేసేసి ఒక 8 hours అట్లాగా నాననిచ్చేసి ఫ్రిడ్జ్లో పడేసి 8 hours తర్వాత వేసి డీప్ ఫ్రై చేయండి కబాబు, అదిరిపోద్ది అది. కాకపోతే అందులో కలర్ కూడా వేస్తాడండి, కలర్ ఉంటుంది. మేబీ అన్నీ వస్తాడేమో, టేస్టింగ్ సాల్ట్ అవన్నీ కూడా ఉంటాయేమో. ఇంగ్రీడియంట్స్ మనకేం పైకి అన్నీ పెట్టరు కదా, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది అండి. వన్స్ నేను వెళ్ళి చేసుకోండి, బాగుంటుంది. ఏదైనా ఎప్పుడన్నా ఒకసారి తింటే బాగానే ఉంటుందండి. మరి ఎక్కువసార్లు తినకూడదు, ఫ్రీక్వెంట్గా తినకూడదు, ఎక్కువ మోతాదులో తినకూడదు, అంతే. నువ్వు చదువుతున్నావు అక్క అనుకుంటున్నారేమో, నేను అంతే. మీకు విషయం చెప్తా, మండే నుంచి మనం విఆర్కే డైట్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆరోగ్య డైట్ అని విఆర్కే డైట్ని మోడిఫై చేసి లక్ష్మణ్ గారు చేస్తున్నారు కదా, అది కిట్ ఇస్తున్నారు కదా. కిట్ తెచ్చుకున్నానండి, 10,000, లిటరల్లీ 10,000. దాంట్లో మళ్ళీ నేను మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఒమేగా 3 తెచ్చుకోవాలి. అక్కడ కొంచెం కాస్ట్ ఉన్నాయి, బయట తెచ్చుకున్నా. అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతానో, చేసి ఎంత వెయిట్ లాస్ అవుతానో చూద్దాం. ఎప్పుడు లాస్ట్ మంత్ అనుకుంటా, లాస్ట్ మంత్ చేశానండి నేను. అప్పుడు 1 week 10 days చేశాను, 10 days చేశాను యాక్చువల్గా. లిటరల్లీ 8 kgs తగ్గా. అది కంటిన్యూ చేయాల్సిందే, మధ్యలో ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఊరు వెళ్ళినంత మాత్రాన స్కిప్ చేయొచ్చా, ఎక్కడికి వెళ్ళినా అది కిట్ తీసుకెళ్ళి చేసుకోవచ్చు అందరూ అంటారు అది. కానీ
పుట్టింటికి వెళ్ళినప్పుడు అది అస్సలు పాసిబుల్ కాదు. మా అమ్మ అస్సలు తినకపోతే ఏడుస్తుంది. ఇంకా చాలా రోజుల తర్వాత వచ్చావు, ఇప్పుడు ఈ ఫుడ్ తినకుండా డైట్ ఏంది ఏంది అయ్యేంది అని ఏడుస్తుంది. నా చేతి వంట నచ్చట్లేదా? ఈ టార్చర్ కన్నా టార్చర్ అంటే టార్చర్ కదా పాపం. లవ్ ఎప్పుడు 3 monthsకో 4 monthsకో 6 monthsకో, ఒక్కొక్కసారి కుదరకపోతే 1 yearకి ఒకసారి వెళ్తున్నాం కదా. అమ్మని ఎందుకు ఏడిపించడం? వచ్చి తినేదేదో, వచ్చి టైట్ చేసుకునేదేదో మళ్ళీ మన ఇళ్ళకి వచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు కదా అని బ్రేక్ అయింది అంతే. ఇప్పుడు వచ్చాం 2 days అవుతుంది వచ్చి, అంతే 2 days అయింది. ఇంకా అన్నీ సర్దుకోవాలి కదా, ఇల్లు క్లీనింగ్ అది ఇది మెయిడ్స్ ఉన్నారు కానీ మెయిడ్ ఉంది అయినా మనం చేసుకునే బేసిక్ క్లీనింగ్ కూడా చేసుకోవాలి కదా మనం. అలా అయిపోయింది అన్నమాట. సో అది సంగతి. ఈవినింగ్ నా వరకు అయితే వస్తుందండి రైస్. అంటే ఇంకా ఇప్పుడే హెవీగా తినేసాను కాబట్టి ఈవినింగ్ మీకు చూపిస్తానండి. ఈవినింగ్ ఇది వరకు నాకు సరిపోతుంది. కొంచెం రైస్ అంటే మీకు చూపిస్తాను. ఇది నాకు సరిపోతుంది ఈవినింగ్కి, నా ఒక్కదానికి. మా వారు గెట్ టుగెదర్కి వెళ్ళారు, సో హెవీగానే తినొస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ మేము హెవీగా తిన్న రోజు నైట్ ఏం తినాం. సో ఆయన తినకపోవచ్చు, నైట్ మ్యాక్సిమం తినకపోవచ్చు. ఒకవేళ తిన్నా ఇడ్లీ ఏదైనా లైట్గా మైల్డ్గా తీసుకుంటారు, లేదంటే ఒక గ్లాస్ మజ్జిగ తాగేసి పడుకుంటారు. అంటే హెవీగా తిన్నారు కదా ఎందుకు వచ్చిందండి అని అంతే. డైజెషన్కి కొంచెం టైం ఇవ్వాలి కదా, దానికి కూడా గ్యాప్ ఇవ్వాలి కదా, దానికోసం. నేను ఇప్పుడు హెవీగానే తిన్నా. హెవీగా తిన్నా కూడా అంత హెవీగా అనిపించట్లేదులే కొంచెం. అంటే అదే చెప్పా కదా, ఎక్కువ మసాలాలు గీసాలాలు లేకుండా. లాస్ట్లో పీస్ పెట్టుకున్నాను తిందామని, నాకు నచ్చింది. ఈసారి నేను చేంజ్ చేస్తానంటే అంటే ఇది 2 పర్సన్ అయితే హెవీగా కాకుండా 2 పర్సన్స్కి అయితే సరిపోతుందండి. మామూలుగా తింటే హెవీగా తినాలి, పొట్టు పగిలేటట్టు తినాలి అనుకుంటే సరిపోదు. కొంచెం తిందాం, కరెక్ట్గా తిందాం అనుకుంటే సరిపోద్ది. 2 సరిపోతుంది. పైగా రేపు శ్రీరామనవమి, ఇంట్లో నాన్ వెజ్ ఏమి ఉండకూడదు, ఒంట్లో కూడా ఉండకూడదు. ఇప్పుడు తినేసి సాయంత్రం అంతా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని రేపు మళ్ళీ క్లీన్ చేసుకొని మార్నింగ్ పూజ చేసుకోవాలి. ఓ పరమ భక్తురాలని అట్లా ఏం కాదండి, అన్నీ చేసుకుంటా పూజలు. బేసిక్ మనకు వచ్చినంతలో అంతే. శ్రీరామనవమికి వడపప్పు పానకం ఎందుకు చేస్తారు? అదొక్కటే ఎందుకు చేస్తారు స్పెషల్గా? నాకు చిన్నప్పటి నుంచి క్వశ్చన్స్. ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కువైపోయినాయి అనుకోండి, ఆన్సర్స్ దొరికేస్తాయి. మా అమ్మని అడుగుతా ఉంటే ఎప్పుడు నీ క్వశ్చన్స్, నువ్వు క్వశ్చన్ బ్యాంకు అంటుంది. నేను చిన్నప్పుడు మా అమ్మని ఇలా తినలేదు అంటుంది మా మమ్మీని అడిగితే. కానీ ఏ మాటగా మాట్లాడండి, సిటీస్లో ఉండేదానికన్నా, మెట్రోపాలిటన్ సిటీస్ టౌన్స్లో ఉండేదానికన్నా విలేజెస్లో, పల్లెటూరులో అది ఏ పండుగ అయినా, అసలు సంక్రాంతికి అయితే బీటే చేయరు అనుకోండి, అదర్ దాని సంక్రాంతి, ఏ పండగ అయినా పల్లెటూరులోనే చూడాలి. అర్లీగా లేస్తారండి బాబోయ్, అసలు ఎలా లేస్తారో తెలియదు కానీ చాలా అర్లీగా లేస్తారు. ఇంటి ముందు కల్లాపు చల్లుకొని ముగ్గులు, అది వేరే, ఆ కళ వేరే. ఆ పండుగ వచ్చిన రోజు చూడాలి ఇంటి ముందు కావాలంటే.
ఫ్యాన్ కొంచెం సౌండ్ వస్తుంది ఎందుకో మరి. ఆనియన్ మీద లెమన్ పిండుకుంటే ఆ ఘాటు ఆనియన్ కారం ఉంటుంది కదా, అది తెలియకుండా ఉంటుందండి. బేసిక్గా చెప్పాను కదా, నేను కారం ఘాటు తినలేను, అందుకని కొంచెం పులుపైనా భరిస్తా. ఓకే అండి, ఫినిష్ అయిపోయింది. బాయ్. కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటి నుంచి నేను డైలీ ఒక వీడియో పెడతాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. నా కూడా కొన్ని అప్పులు ఉన్నాయి, కొన్ని తీర్చుకుంటా ప్లీజ్. థ్యాంక్ యూ.